ఇలాన్ మస్క్ కంపెనీ అనే ఎక్స్ ప్లాట్ఫామ్ నుంచి కొత్తగా ఏ మోడల్ అయితే లాంచ్ చేశారో అదే గ్రాక్ 2 వర్షన్ అనమాట. ప్రీవియస్గా వీళ్ళు గ్రాక్ ఏ అయితే లాంచ్ చేశారు, ఇప్పుడు గ్రాక్ 2 అనే ఏ మోడల్ కూడా అయితే ప్రజెంట్ మార్కెట్లో తీసుకొచ్చారు. అయితే గ్రాక్ 2 మోడల్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 4 బ్యాచ్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. 5th బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. 6th బ్యాచ్ సెప్టెంబర్ 5వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఏ కన్సల్టేషన్ సర్వీస్ కూడా అందిస్తున్నాం. మన ఏ తెలుగు ఛానల్లో ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. మీరు కూడా ఏ బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ అయితే గ్రాక్ ఏ సంబంధించిన వెబ్సైట్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇది వీళ్ళ గ్రాక్ 2 సంబంధించిన బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే చూపిస్తున్నారు. ఇది బేటా రిలీజ్ అని చెప్తున్నారు. గ్రాక్ ప్రీవియస్ గా వచ్చిన గ్రాక్ 1.5 వర్షన్ తో పోల్చుకున్నట్లయితే చార్టింగ్, అలానే కోడింగ్, ఇంకా రీజనింగ్ వీటిలో మరింత ఇంప్రూవ్ చేసి గ్రాక్ 2 మినీలోను అలానే గ్రాక్ 2 వర్షన్ లో అయితే ఇంప్రూవైజ్ చేసిన వర్షన్ తీసుకొచ్చామని చెప్తున్నారు. ప్రీవియస్ గా వీళ్ళు గ్రాక్ 2 ని సిస్ కాలమ్ ఆర్ అనే ఒక పేరుతో లాంచ్ చేశారు. ఇప్పుడు దీన్ని గ్రాక్ 2 అని పేరు మార్చి అయితే డైరెక్ట్ గా రిలీజ్ చేశారు. అలానే వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, ప్రీవియస్ గా రిలీజ్ చేసిన టైంలో క్లౌడీ 3.5 సానెట్ని అలానే GPT-4 టర్బోని కొన్ని పారామీటర్స్లో ఇది బీట్ చేసింది. ఇంకా ఎక్స్ప్లెయిన్ డీటెయిల్స్ అయితే ఇందులో అయితే ఆఫర్ చేస్తారు. ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓవరాల్ ELO స్కోర్ అనేది ఇచ్చారు. ఇక్కడ ELO అంటే అర్థం ఏంటంటే, ఒక చాట్ బోటు అన్ని క్యాపబిలిటీస్లో జనరల్గా ఏదైనా క్వశ్చన్స్ కానీ రిమైనింగ్ ఆస్పెక్ట్స్లో ఎంత స్కోర్ వచ్చింది అనేది ELO స్కోర్ అంటారు. దాంట్లో మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా రిమైనింగ్ మోడల్స్, జమ్మా మోడల్, జెమినీ మోడల్, GPT-4o, మెటా వీళ్ళందరితో పోల్చుకున్నట్లయితే గ్రాక్ సంబంధించిన సిస్ కాలమ్ ఆర్ వచ్చి ఇక్కడ ఉందన్నమాట. వీళ్ళ స్కోర్ వచ్చి అరౌండ్ ఒక 1280 స్కోర్ అయితే ఉంది. దీనికన్నా ఎక్కువగా GPT-4o, జెమినీ కూడా స్కోర్ చేసింది. 4o లేటెస్ట్ వర్షన్. వీళ్ళ ఎగ్జిస్టింగ్ ప్రీవియస్ వర్షన్ తో పోల్చుకుంటూ కొంచెం బెటర్ అయిందని చెప్తున్నారు. విన్ రేట్ పర్సెంటేజ్ కూడా చూపిస్తున్నారు. ఇక్కడ అసలు డీటెయిల్స్ కింద మీకు బెంచ్ మార్క్స్ అయితే చూపిస్తున్నారు. ఫస్ట్ చూపిస్తుంది ఏంటంటే GPQA. సో దీనికి సంబంధించిన డీటెయిల్గా నేను రాశాను అనమాట. అది మన ప్రీవియస్గా చాట్ GPT నుంచి. సో ఇది జనరల్ పర్పస్ క్వశ్చన్ ఆన్సరింగ్. జనరల్గా మనం ఏదైనా చాట్ బోట్ని అడిగినప్పుడు చిన్న క్వశ్చన్స్ కానీ, జనరల్ పర్పస్లో అడిగిన క్వశ్చన్స్ కానీ, కోడింగ్ కానీ దానికి ఎలా రెస్పాన్స్ అవుతుందని దాన్ని GPQA అంటారు. మీరు ఏ రిలేటెడ్ ఇటువంటి టెర్మినాలజీ అయితే గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి. దాంతో వచ్చి ప్రీవియస్ వర్షన్ కి 35.9 స్కోర్ ఉంది. ఇప్పుడు గ్రాక్ 2 కి వచ్చి 56 స్కోర్ అయితే వచ్చింది. అలానే GPQA ఇతర కాంపిటేటర్స్ చూసుకున్నట్లయితే క్లౌడీ 3.5 ఇంకా ఎక్కువ స్కోర్ చేసింది. GPT-4o కూడా ఎక్కువ స్కోర్, GPT-4o కన్నా కొంచెం ఎక్కువ స్కోర్ ఇప్పుడు గ్రాక్ 2 అయితే చేస్తుంది జనరల్ పర్పస్ లో అయితే. నెక్స్ట్ MMLU అంటే అర్థం ఏంటంటే, ఒక అకాడమిక్ పర్పస్ లెవెల్లో ఎలిమెంటరీ లెవెల్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ వరకు ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది. అది మనకి హిస్టరీ కానీ, మ్యాథమెటిక్స్, సైన్స్ ఈ టాపిక్స్ లో మనకి గ్రాక్ 2 సంబంధించిన స్కోర్ చూస్తే 87.5 స్కోర్గా ఉంది. మినీలో 86.2 ఉంది. ప్రీవియస్ వర్షన్ 81.3 ఉంది. కాంపిటేటర్స్ తో పోల్చుకున్నట్లయితే GPT-4o ఎక్కువ స్కోర్ చేసింది, క్లౌడీ ఎక్కువ స్కోర్ చేసింది. జెమినీ కన్నా కొంచెం ఎక్కువ స్కోర్ అనేది గ్రాక్ 2 అయితే స్కోర్ చేయడం జరిగింది. ఇక MMLU ప్రో అంటే సేమ్ అదే వర్షన్ లో ఇంకా ప్రో వర్షన్ అనమాట. దాంతో కూడా మనకి కాంపిటేటర్స్ కొంచెం ఎక్కువగానే ఉంది స్కోర్. బట్ అగైన్ మనకి లామాని జెమినీని అయితే బీట్ చేసింది. ఇంకా మ్యాథ్ అనే ఒక మోడల్ ఉంది. మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్, దానికోసం అర్థమెటిక్ అలానే అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే అది మ్యాథ్స్ సంబంధించిన పారామీటర్ లోకి వస్తుంది అనమాట. దాంట్లో వచ్చి 76.1% ఉంది. దీని స్కోర్ వచ్చి క్లౌడీని బీట్ చేసింది. లామా 3ని, జెమినీ ప్రోని వీటన్నిటికన్నా ఎక్కువ స్కోర్ అయితే చేసింది. నెక్స్ట్ వచ్చి హ్యూమన్ ఎవాల్యూ అనే ఒక ఆప్షన్ అనే ఒక ఫీచర్ ఉంది. ఇదేంటంటే కరెక్ట్ కోడ్ ఫర్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాంప్ట్స్. ఇట్ టిపికల్లీ ఇన్వాల్వ్స్ ప్రాంప్టింగ్ టాస్క్ దట్ రిక్వైర్ ఏ క్లియర్ అండర్స్టాండింగ్ అండ్ లాజిక్ అండ్ సింటాక్స్. మీరు ఏదైనా చిన్న ప్రోగ్రామింగ్ సంబంధించిన ఇన్పుట్స్ ఇస్తే దానికి కరెక్ట్ గా మీరు ఇచ్చిన ప్రాంప్ట్ కి రిలేటెడ్ గానే అవుట్పుట్ ఇచ్చింది అనే దానికి ఆ పర్టికులర్ ప్రాంప్ట్ అనమాట. దానికి మనం స్కోర్ చేస్తే 88.4% ఉంది. ఇతర మోడల్స్ తో పోల్చుకున్నట్లయితే మళ్ళీ జెమినీ ప్రోని బీట్ చేసింది, కానీ స్టిల్ లామాకి, GPT-4 కి, క్లౌడీ 3.5 కన్నా కొంచెం వెనకబడి అయితే ఉంది. నెక్స్ట్ MMMU. సో MMMU అంటే మ్యాసివ్ మల్టీ టాస్క్ మల్టీ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అనమాట. సో మల్టిపుల్ లాంగ్వేజెస్ క్యాపబిలిటీస్ ఎలా పర్ఫామ్ చేస్తుంది డిఫరెంట్ లాంగ్వేజెస్ లో. సో మనకి ఇప్పుడు తెలుగులో ఒక ఇన్పుట్ ఇవ్వచ్చు, ఇంగ్లీష్ లో ఇవ్వచ్చు, లేకపోతే హిందీలో చెప్పమనొచ్చు. దానికి ఒక్కొక్క దానికి ఎలా రెస్పాన్స్ అవుతుంది అనేది అనమాట. దానికి MMLUకి వచ్చి 66.1% ఉంది. ఇతర కాంపిటేటర్స్ వచ్చి 68%, 69. లామా కన్నా కొంచెం బెటర్ గానే స్కోర్ అయితే చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ మ్యాథ్ విస్టా, అడ్వాన్స్డ్ మ్యాథమెటికల్ రీజనింగ్, అలానే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలానే గ్రాఫ్స్, చార్ట్స్
దీనికి సంబంధించిన క్వశ్చన్స్కి ఎలా పర్ఫామ్ చేస్తుంది అంటే గ్రాక్ 2 వచ్చి క్లౌడీ 3 కన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుంది, అన్ని మోడల్స్ కన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అనమాట. అడ్వాన్స్ మ్యాథమెటిక్స్లో బెస్ట్ అనమాట ఇప్పుడు వీళ్ళు చెప్పిన స్కోర్ ప్రకారం. ఇక ఫైనల్గా డాక్ VQA ఇదేంటంటే మనకు పీడిఎఫ్స్ లాంటివి ఏమైనా ఇన్పుట్ ఇస్తే పీడిఎఫ్ నుంచి మన క్వశ్చన్స్ అడిగితే అవుట్పుట్ ఇస్తుంది కదా, దాన్నే డాక్ VQA అంటారు. ఆ దాంట్లో వచ్చి మనకి క్లౌడీ కన్నా మనకు కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్, బట్ GPT-4 కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ అని అయితే చెప్తున్నారు. ఇది వీళ్ళు ఓవరాల్ గా చెప్పిన ఇన్ఫర్మేషన్ అనమాట. వీళ్ళు వచ్చి మే 2024 రిలీజ్ ప్రకారంగా తీసుకున్న బెంచ్ మార్క్స్ GPT-4కి GPT-4ఓకి. సో ఇప్పటి వరకు మనం టెక్స్ట్ మోడల్స్ గురించి మాట్లాడుకున్నాం, చాట్ బోర్డ్ సంబంధించి రిలేటెడ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నాం. బట్ గ్రాక్ లో మనకి ఈవెన్ ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడండి, ఈ సైబర్ పంక్ పిక్చర్ గురించి జనరేట్ చేయమంటే ఇమేజ్ జనరేట్ చేస్తుంది. బట్ ఇది ఎవరికైతే ఎక్స్ అకౌంట్ ప్రీమియం ప్లస్ యూజర్స్ కి మాత్రమే ఇలా ఇమేజ్ జనరేట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఈవెన్ మీరు గ్రాక్ ఏ సంబంధించిన యూజ్ చేసి జనరేట్ చేసిన ఇమేజెస్ మాత్రం మంచి HD క్లారిటీలో అయితే జనరేట్ చేశారు. ఇవన్నీ కూడా మన గేమింగ్ రియలిస్టిక్ గానే వచ్చినవి. కొంచెం యానిమేటెడ్ వీడియోస్ ని జనరేట్ చేశారు. ఈ పులి బొమ్మ, ఏనుగు బొమ్మ, డొనాల్డ్ ట్రంప్ సంబంధించిన ఇమేజెస్ ఎక్కువ జనరేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా గ్రాక్ ఏని యూజ్ చేసి జనరేట్ చేసిన ఇమేజెస్ అనమాట. ఓవరాల్గా ఇది మన గ్రాక్ 2 సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. కొన్ని ఫీచర్స్ పరంగా ఇతర మోడల్స్ అయితే ఇది అవుట్ పాస్ అయితే చేయడం జరిగింది. ఇటువంటి లేటెస్ట్ AI కనెక్ట్ కోసం తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.